రాగాల పల్లకిలో కోయిలమ్మ. ఒక పక్కన రాగం, ఒక పక్కన భావం వెరిసి ఆయన మన కేవి మహాదేవన్ గారి సంగీతం. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి. తెలుగు సినిమాల్లో ఇచ్చిన అద్భుతమైన ఆణిముత్యాలు ఎంపిక చేసుకొని మన పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. ఈ 5 వేళ్లతో హార్మోనియం మీద నాకు ఇష్టమైన మహాదేవన్ గారి పాటలు పాడుకుంటూ పెరిగిన వాడిని నేను. ఒక్కవేళ కూడా గురుదక్షిణ అడగని ద్రోణాచార్యుడు ఆయన. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనామల్ప శిల్పమణి మేకలను. నాకు మెడ పట్టుకుపోయింది అనుకుంటా నువ్వు పాడిన సంగతులకన్నిటికీ ఆహా 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 అనేస్తున్నాను. తారాడే చూపుల్లో చంద్రికలు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. సరి 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 సరిగ్గానే పాడేవి కానీ మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. స్వరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఆ టీజింగ్ అదంతా కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. అబ్బాయి వచ్చినప్పుడు ఘంటసాల గారిలా పాడుతున్నావు, అమ్మాయి వచ్చినప్పుడు బాలు గారిలా పాడుతున్నావు. రతనాల మేడలోన నిన్ను కరాణిగా చూడాలని. ప్రతి పదానికి అంత అర్థవంతమైనటువంటి సంగీతం అందించడం అనేది నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అంశం. గుండె రగిలిపోతూ ఉంటే గూడు వేడ ఒకటేలే. ఇది కొంచెం శృతి నువ్వు తగ్గించుకుని పాడుంటే ఇంకొంచెం బాగుండేది. ఎదురుగా పొంగే సంద్రం, ఎక్కడో ఆవలి తీరం, ఎదురీత ఆగదులే. అవతల వాళ్ళ ఒరిజినల్ సాంగ్ లో ఏముందో అది బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. ఆ కంఫర్ట్ చూసుకున్నప్పుడు మాత్రమే డెలివరీ చేయగలవు. రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మ, మనసు మమత అడుగు పేక చీరలో చిత్రించినాను. ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం ఒక అమ్మాయి గొంతులో వింటాం అనేది ఫస్ట్ టైం ఇది. ఈ ఉండాలన్నీ కలబోసా. బాలుగారు పాడిన పాటని ఇది పాడడం సామాన్యమైన ప్రయత్నం కాదు. చాలా సాహసం చేశావు. నురుగు తొరగల గోదారై, వలపు మిలమిల మెరవాల, వంపు సొంపుల శిల. పాట మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు అద్భుతం. కంటి పాపనే కాలి అందినై. సునాయాసంగా పాడిన తీరు నాకు చాలా నచ్చింది. సరి గరిగ పద పద పద. ఇంకా నువ్వు నిన్ను నిరూపించుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోయావని నా అభిప్రాయం. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. ఎలాంటిదంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ 7th క్లాస్ ఎగ్జామ్ రాశాడు. ప్రాతిశవీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన. కొన్ని పాటలు కావు, అవి మంత్రాలు. మంత్ర సమానమైన పాట ఇది. పలికిన కిల కిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా. సామాన్య జనం కూడా పామర జనం కూడా దీనికి ఉర్రుతొలుగుపోయారు. కారణం ఆ శబ్దానికి ఉన్న శక్తి అలాంటిది. విపంచినై వినిపించి తిని. ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాట వల్ల ఈ కార్యక్రమం సార్థక నామధేయమై. ఈ 6గురిలో లీస్ట్ గా ఉన్న 2 కంటెస్టెంట్స్ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 ఫైనల్స్ వరకు చేరుతారు.